ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించి సజీవులుగా ఉంచి తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమిల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని మరొక్కసారి మేమందరం కూడా విని మా ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకుని, మా విశ్వాస జీవితాన్ని పెంపొందించుకుని, మీకు ఇష్టమైన మార్గంలో మీకు ఇష్టమైన పిల్లలుగా నడుచుకుని మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే గొప్ప అవకాశమును మాకు ప్రసాదించారు తండ్రి. అందును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మీ దాసుడునైన నేను మీ గ్రంథంలో నుండి తండ్రి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి ప్రభువా. విత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకొని పోకుండా మా అందరి హృదయములలో 30 60 100 ఫలించడానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దేవుడిచ్చిన అవయవాలను దేని కొరకు వాడుచున్నావు. దేవుడిచ్చిన అవయవాలను దేని కొరకు వాడుచున్నావు అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చినటువంటి జీవితం యొక్క విలువేంటో ఈరోజు ప్రపంచ క్రైస్తవులకు తెలియకపోవటం చాలా విచారకరమైన సంగతి. ప్రియులారా, దేవుడిచ్చినటువంటి దేహం, ఆ దేహంలో ఉన్నటువంటి అవయవాలు ఎంత విలువైనవో ఈరోజు చాలామందికి అర్థం కావట్లేదు. ప్రియులారా, దేవుడిచ్చినటువంటి ఆ దేహంలో ఉన్నటువంటి అవయవాలను దేనికోసం వాడాలో కూడా ఈరోజు చాలామంది క్రైస్తవులకు అర్థం కాలేదండి. మరి దేనికోసం వాడుతున్నారు దేవుడిచ్చిన అవయవాలు అని ఆలోచిస్తే కొంతమంది మద్యం సేవించడానికి వాడుతున్నారు. దేనికోసం వాడుతున్నారు? మద్యం సేవించడానికి వాడుతున్నారు. ఇంకా వాళ్ళ బ్రతుకంతా ఇంకా మద్యం మత్తులో మునిగిపోతూ ఉంటారు. ఏమండి? ఆ మద్యం మత్తులో ఊగుతూ తేలియాడుతూ ఉంటారు. ఇంకా మరో ధ్యాస ఉండదు వాళ్ళకి. దేవుడి జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు, ఈ అవయవాలు ఎందుకు ఇచ్చాడు, అసలు నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను ఏం చెయ్యాలి, ఈ ఆలోచనలు ఏమీ ఉండవండి. ఇంకెప్పుడు మద్యంతోటే బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు. మరికొంతమంది దేవుడిచ్చినటువంటి దేహంతో వ్యభిచారం చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నవారు కూడా ఉన్నారు. వారి జీవితం అంతా వ్యభిచారమే. ఇంకా దేవుడు దేహాన్ని ఇచ్చింది, ఆ దేహంలో ఉన్నటువంటి విలువైన అవయవాలను దేనికోసం వాడాలో తెలియక జీవితాంతం ఇంకా వ్యభిచారం చేస్తూనే ఉంటారు. మరికొంతమంది పేకాట ఆడుతూ ఉంటారు. దేవుడిచ్చిన అవయవాలతో పేకాట రాయిళ్ళు చాలామంది ఉన్నారు. ఏమండి? కొంతమంది జారత్వం చేయటానికి వాడుతున్నారు, కొంతమంది దొంగతనాలు చేయడానికి వాడుతున్నారు, కొంతమంది హత్యలు చేయడానికి వాడుతున్నారు, కొంతమంది అత్యాచారాలు చేయడానికి వాడుతున్నారు, కొంతమంది అన్యాయాలు, కొంతమంది మోసాలు చేయడానికి వాడుతున్నారు. దేవుడిచ్చినటువంటి దేహాన్ని ఎవడికి నచ్చినట్టుగా వాడు విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చినటువంటి అవయవాలను దేనికోసం వాడాలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పరిపూర్ణంగా వ్రాయించాడు. మొదటి శతాబ్దంలో తెస్సలోనిక అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఉన్నవారు దేవుడిచ్చినటువంటి చెవులను దేనికోసం ఉపయోగిస్తున్నారో మొదట చూద్దాం ప్రియులారా. చెవులు దేనికోసం వాడుతున్నారు తెస్సలోనిక అనే పట్టణంలో ఉన్నవారు అని చూడగలిగితే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 17వ అధ్యాయము
21వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 21. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండేవారు. ఏథెన్సు అనే పట్టణంలో ఉన్నవారు, అలాగే అక్కడ ఉన్నటువంటి పరదేశులను ఏం చేస్తున్నారట? అందరూ చూడాలి. 17:21. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను, ఏథెన్సు పట్టణంలో ఉన్నవారే కాదు, అక్కడ నివసించే పరదేశులు కూడా ఏం చేస్తున్నారట? ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండు వారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వారికి వేరే పని లేదా? ఇంకా వేరే పని లేదండి. ఏదో ఒక కొత్త సంగతి చెప్పుకోవటం, ఏదో ఒక కొత్త సంగతి వినటం. పోనా చెప్పుకునే సంగతులు, వినే సంగతులు ఏమైనా దైవ సంబంధమైనవా? దేవుడు వ్రాయించిన మాటలా అంటే కాదు, అన్నీ లోక సంబంధమైనవే. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఏథెన్సు అనే పట్టణంలో ఉన్నవారు, అక్కడ ఉన్న పరజనులు కూడా తమ చెవులను దేనికోసం ఉపయోగిస్తున్నారంటే ఏవో కొత్త సంగతులు వినాలి. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామందికి ఉంటుందండి ఇలాంటి ఆలోచన. ఎప్పుడు ఏదో కొత్త సంగతి వినాలి. ఏమండి దేవుని మాటలు వినాలని ఎవరికి ఉండదు. దేవుని మాటలు వినాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుడిన లోకానికి చేరుకోవాలనే ఆలోచన మాత్రం ఎవరికి ఉండదు. కానీ లోక సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన మాటలు ఎప్పుడు వినటానికి మానవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ఇక తిమోతి గారు, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాస్తూ కొంతమంది క్రైస్తవులలోనే ఎలాంటి వారు ఉన్నారో వారి చెవులను దేనికోసం ఉపయోగిస్తున్నారో తెలియజేస్తున్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం వాక్యపట్నం చేసుకున్నాం కదా. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, అపోస్తుల బోధ. హితబోధను జనులు సహింపక అంటే ఇష్టపడక దురద చెవులు గలవారై. ఎలాంటి చెవులు? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారంట. అంటే ఎలాంటి బోధకులు కావాలి? ఖండించే బోధకులు వద్దు మాకు, గద్దించే బోధకులు వద్దు మాకు, ఇంకా బుద్ధి చెప్పే బోధకులు వద్దు మాకు. మరి ఎలాంటి బోధకులు కావాలి? కవ్వించాలి, నవ్వించాలి, మురిపించాలి, కల్పనా కథలు చెప్పాలి, వారికి అనుకూలమైన బోధలు చేయాలి. అందుకే తమకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక, అంటే సత్యానికి చెవినివ్వరు. ఏమంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేదానికి చెవినివ్వరు. చాలామంది ఇష్టపడరు ఈ బోధ. మరి దేనికి చెవినిస్తారు? ఏమండి సత్యానికి చెవినివ్వరట. మరి దేనికి చెవినిస్తారట? కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అన్నాడు, వచ్చేసింది. కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఇప్పుడు సంఘాల్లో సత్యం లేదు, మరేముంది? కల్పనా కథలు, కాకమ్మ కథలు, పిట్ట కథలు, జోకులు, కేకలు, కేరింతలు, నవ్వులు. ప్రియమైన దేవుని పిల్లలారా, కల్పనా కథల వైపుకు తిరిగే కాలం వస్తుంది అన్నాడు. 2000 సంవత్సరాల క్రితం చెప్పాడండి ఈ మాట. ఈరోజు అదే జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దురద చెవులు గలవారై సత్యమునకు చెవినివ్వక. సత్యానికి చెవినివ్వట్లేదు ఎవరు కూడా. అంటే దేవుడిచ్చినటువంటి చెవులను దేనికోసం వాడుతున్నారనమాట? ఏమండి కల్పనా కథలు వినటానికి వాడుతున్నారు, కొత్త సంగతులు వినటానికి వాడుతున్నారు తప్ప సత్యవాక్యాన్ని వినటానికి ఎవరో వాడట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దేవుడిచ్చినటువంటి చెవుల ద్వారా దేవుడు రాయించినటువంటి దైవ సంబంధమైన మాటలు విని ఆ దేవుని కోసం ఉన్నతంగా బ్రతికే ఆలోచన ఈరోజు ఎవరికి లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక
దేవుడిచ్చినటువంటి కళ్ళను దేనికోసం వాడుతున్నారో ఒకసారి చూడగలిగితే పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. దేవుడిచ్చినటువంటి కళ్ళు దేనికోసం వాడుతున్నారో చూడగలిగితే పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును. కన్నులు దేనికోసం వాడుతున్నారట? వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును. అంటే పాపం మానట్లేదట. ఏమండి? దేవుడిచ్చినటువంటి కళ్ళతో దేన్ని చూస్తున్నారు? పాపం. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మోహపు చూపులు ఎక్కువైపోయాయి. ఏమండి? ఈరోజు అశ్లీలతను చూసేవారు ఎక్కువైపోయారు, అసభ్యకరమైన చూపులు చూసేవారు ఎక్కువైపోయారు. ఈరోజు దేవుడిచ్చినటువంటి కళ్ళను దేనికోసం వాడుతున్నారంటే సినిమాలు, సీరియళ్ళు, జబర్దస్తులు, టిక్ టాక్లు, ఏమండి లోక సంబంధమైనవన్నీ చూడడానికి మానవుడు దేవుడిచ్చినటువంటి కళ్ళను ఉపయోగిస్తున్నాడు. అందుకే వ్యభిచారిని చూసి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును. అంటే వ్యభిచారాలను చూసి వ్యభిచారం చేయాలనే ఆలోచనలతో చాలామంది ఏం చేస్తున్నారనమాట? మోహపు చూపులు చూస్తున్నారు. ఏమండి? దేవుడిచ్చిన కళ్ళతో దైవ గ్రంథంలో దైవ వాక్యాలను చదవడానికి ఉపయోగించేవారు లేరు. మరి దేనికోసం వాడుతున్నారంటే లోక సంబంధమైన వాటి కోసం, లోకంలో ఉన్న వాటిని చూడటం కోసం ఉపయోగిస్తున్నారు. పాపం చేయటానికి అవసరమైన వాటి కోసం ఉపయోగిస్తున్నారు. అందుకే దావీదు గారు క్రీస్తుకు పూర్వం కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. 119వ అధ్యాయం, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. దావీదు గారు చూడండి ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు. వ్యర్థమైన వాటిని చూడకుండా, పనికిరాని వాటిని చూడకుండా, దేవునికి వ్యతిరేకమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయము. ఎప్పుడైనా మనం ఇలాంటి ప్రార్థన చేస్తామండి? 119వ అధ్యాయం 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపుము. ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నారండి దావీదు గారు. అనవసరమైన వాటిని, పనికిరాని వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేయి ప్రభువా అని చెప్పి, నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపుము. నీ మార్గంలోనే నడుచుకోవటానికి నన్ను బ్రతికించి ప్రభువా. నేను సాతాను మార్గంలో నడుచుకోకూడదు ప్రభువా. నేను అపవాదిగాడి మార్గంలోకి వెళ్లకుండా నీ మార్గంలోనే నేను నడుచుకోవటానికి నన్ను బ్రతికించి ప్రభువా. వ్యర్థమైన వాటిని, పనికిరాని వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేయి ప్రభువా అని చెప్పి దావీదు గారు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే కీర్తనల గ్రంథంలో అద్భుతమైన మాట తెలియజేశారు పిల్లలు. ఇంకా ఆయనే పలుకుతున్న మరొక మాట చూడగలిగితే ఇదే కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 148వ వచనం చూడండి. 148. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాము కాకమునిపే తెరుచుకొందును. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారు ఎలాంటి అద్భుతమైన మాట మాట్లాడుతున్నారు చూడండి. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకొందును. దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని ధ్యానించడానికి దావీదు గారు ఏం చేస్తానంటున్నారు? నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. దేవుని వాక్యాన్ని చదవటానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి రాత్రి కాకముందే ఆయన కన్నులు తెరుచుకుంటాను అని చెప్పి దావీదు గారు తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచ క్రైస్తవులు వారి కళ్ళు దేనికోసం ఉపయోగిస్తున్నారంటే పాపం చేయటానికి ఉపయోగిస్తున్నారు, పాపాన్ని చూడడానికి ఉపయోగిస్తున్నారు, పనికిరాని వాటిని చూడటానికి ఉపయోగిస్తున్నారు. దేవుడు రాయించినటువంటి దేవుని వాక్యాన్ని చదవటానికి, దాన్ని ధ్యానించడానికి దావీదు గారు ఉపయోగించినట్టుగా ఈరోజు ఎవరో కూడా ఉపయోగించలేకపోతున్నారు పిల్లరా. కాబట్టి చెవులు దేవుని కోసం ఉపయోగించట్లేదు, కళ్ళు దేవుని కోసం ఉపయోగించట్లేదు.
ఇక నోటిని ఏమైనా దేవుని కోసం ఉపయోగిస్తున్నారంటే నోటిని దేనికోసం ఉపయోగిస్తున్నారో చూడగలిగితే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 14. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. ప్రియమైన దేవుని పిల్లలారా, వారి నోటి నిండా ఏమున్నాయట? శపించుటయు పగ. అంటే నోరు తెరిస్తే కొంతమంది శాపనార్థాలు పెడతా ఉంటారండి, పగతో రగిలిపోతూ ఉంటారు, పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఏమండి? ఎదుటి వారిని దూషించే దూషణకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు, వంకర మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏమండి? ఎదుటి వారిని కించపరిచే మాటలు, ఎదుటి వారిని బాధ పెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే వారి నోటి నిండా ఏముందట? పగయు శపించుటయు పగయు ఉన్నవి. శపించటమే, ఇంకా నోరు తెరిస్తే శపిస్తూ ఉంటారు కొంతమంది. ఎవరైనా బాగుంటే వార్చలేరండి కొంతమంది, ఏదో వంక పెట్టి తిడుతూ ఉంటారు. కోళ్ళని కుక్కల్ని వంకలు పెట్టి తిట్టేవాళ్ళు లేరండి క్రైస్తవ్యంలోనే చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, శపిస్తూ ఉంటారు, పగతో రగిలిపోతూ ఉంటారు. అందుకే యాకోబు గారి ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10. దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళెను. నా సహోదరులారా, ఎలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఏమండి? ఇలా ఉండకూడదండి. ఎలా ఉండకూడదు చెప్తున్నాడు చూడండి. మరలా చూడాలి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దేనితో? ఇదే నాలుకతో. ఏమండి? ఇదే నాలుకతో తండ్రి అయిన దేవుణ్ణి ఏం చేస్తాం? స్తుతిస్తాం. ఎలా? పాటల ద్వారా తండ్రి అయిన దేవుని స్తుతిస్తాం. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతము. దేవుని పోలికగా పుట్టిన మనుషులను కూడా దేంతో శపిస్తాం? ఈ నాలుగుతోటే. ఇదే నాలుగుతో దేవుని స్తుతిస్తున్నాం. ఇదే నాలుగుతో మరలా దేవుని పోలికతో దేవుని స్వరూపంతో పుట్టిన మనుషుల్ని కూడా శపిస్తున్నాం. అందుకే ఏం చెప్పాడు చూడండి. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళెను. నా సహోదరులారా, ఎలాగుండకూడదు. ఒక్క నోటి నుండి ఏం వెళ్తున్నాయి? శాపవచనం వెళ్తుంది, ఆశీర్వచనం కూడా వెళ్తుంది. నా సహోదరులారా, ఎలా ఉండకూడదు. ఒకే నోటితో దేవుని స్తుతించటం, దేవుని పోలికతో దేవుని స్వరూపంతో పుట్టిన మనుషుల్ని శపించటం అంటే దూషించటం, తిట్టటం. ఏమండి? వారిని కించపరిచే మాటలు మాట్లాడటం, అవమానపరిచే మాటలు మాట్లాడటం, బాధ పెట్టే మాటలు మాట్లాడటం, ఇలాంటివి చేయకూడదు. నా సహోదరులారా, ఇలా ఉండకూడదు అని చెప్పాను. అందుకే సామెతల గ్రంథంలో మరొక అద్భుతమైన మాట సొలొమోను గారి ద్వారా తెలియజేశాడు. 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 23. నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అందరూ చూడాలి. 21వ అధ్యాయం 23 వచనం సామెతల గ్రంథం. నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నోటిని నాలుకను ఏం చేయాలన్నమాట? ఇప్పుడు మనం భద్రం చేసుకోవాలి. ఏమండి? ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు. మనకు నచ్చినట్టుగా ఎదుటి వారిని దూషించే మాటలు మనం మాట్లాడకూడదు, శపించే మాటలు మనం మాట్లాడకూడదు, కించపరిచే మాటలు మనం మాట్లాడకూడదు. మన నాలుకను మన నోటిని ఏం చేయాలట? భద్రం చేసుకోవాలి. అలా భద్రం చేసుకుంటే మనకు వచ్చే లాభం ఏంటో చెప్తున్నాడు. శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అంటే మనకు శ్రమలు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలన్నమాట? మన నోటిని నాలుకను భద్రంగా కాపాడుకోవాలి. నోటుకు వచ్చినటువంటి మాటలు ఎంత మాట అయినా మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది. ఏమండి?
నోటుకొచ్చిన మాటలు నోటుకొచ్చినట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. అలా మనం మాట్లాడుకోకూడదు. అలా మాట్లాడితే మనం శ్రమల పాలవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నోటి మాటలు కూడా దేవుని కోసం వాడట్లేదు. ఏమండి, చెవులు దేవుని మాటలు వినట్లేదు, కళ్ళు దేవుని మాటలు చదవట్లేదు, నోరు దేవుని మాటలు చెప్పట్లేదు. మరి చేతుల గురించి ఆలోచించగలిగితే కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయం 10. వారి చేతులు దుష్కార్యములు కలవు. వారి చేతులు ఏమున్నాయట? మంచి కార్యాలు కాదు, సత్కార్యాలు కాదు, ధర్మ కార్యాలు కాదు, ఉన్నతమైన కార్యాలు కాదు, ఉత్తమమైన కార్యాలు కాదు. ఏ కార్యాలు? దుష్కార్యాలు, అంటే చెడ్డ కార్యాలు ఉన్నాయట. చేతులతో ఏం చేస్తున్నారు? చెడ్డ కార్యాలు చేస్తున్నారు. వారి చేతిలో దుష్కార్యములు కలవు. వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. వారి కుడి చెయ్యి ఎలా ఉందట? లంచాలతో నిండి ఉందంట. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే చేతులతో కూడా దేవుని పనులు చేయట్లేదు. మరి ఏం చేస్తున్నారు? చేతులతో ఏం చేస్తున్నారు? చెడు కార్యాలు చేస్తున్నారు, దుష్కార్యాలు చేస్తున్నారు, దేవునికి నచ్చని కార్యాలు చేస్తున్నారు, దేవుడు ఇష్టపడినటువంటి కార్యాలు చేస్తున్నారు. అందుకే వారి చేతిలో దుష్కార్యములు కలవు. వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. కుడి చెయ్యి ఎలా ఉందట? లంచములతో నిండి ఉన్నదట. లంచాలు తీసుకుంటున్నారు ఈరోజు క్రైస్తవుల్లో కూడా చాలామంది. అలాగే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో కూడా ఒక అద్భుతమైన మాట తెలియజేసేటువంటి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 3. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 3వ వచనం. మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. చాలండి. మీ చేతులు ఎలా ఉన్నాయట? రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. అంటే క్రీస్తుకు పూర్వం యెషయా గారి కాలానికే ఆనాటి జనం ఎలా ఉన్నారట? వారి చేతులు రక్తంతో తడిసిపోయాయట. అంటే వారు హత్యలు చేసేస్తున్నారనమాట. వారి వేళ్ళు దోషముతో నిండి ఉన్నవి, అపవిత్రపరచబడి ఉన్నవి. అంటే వారి చేతులు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నాయి? భయంకరమైనటువంటి హత్యలు చేస్తున్నాయి. వారి చేతులతో భయంకరమైనటువంటి పాప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దేవుడికి నచ్చని కార్యక్రమాలు చేస్తున్నారు. దేవుడు ఇష్టపడినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చినటువంటి దేహంలో ఉన్నటువంటి అవయవాలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూడండి. అందుకే దేవుడు యాకోబు గారి ద్వారా ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. 4వ అధ్యాయం, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. తీసారా? యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8. దేవుని వద్దకు రండి. మీరు లోకంలో కాదు ఉండటం. మీరు ఎక్కడ ఉండాలి? దేవుని దగ్గర ఉండాలి. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. మీరు దేవుని దగ్గరికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుడు నా దగ్గరికి రావాలి అనుకుంటే ఆయన నీ దగ్గరికి రాడు. మీరు దేవుని దగ్గరికి వస్తే అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు అని చెబుతుంది దేవుని వాక్యం. పాపులారా, మీ చేతులను శుభ్రమ చేసుకొనుడి. అంటే సబ్బెట్టు కడుక్కోండి శుభ్రంగానా? ఏమండి? హ్యాండ్ వాష్తో కడుక్కోండి అని కాదు. ఏమండి? ఏం చేయాలి? మీ చేతులను శుభ్రం చేసుకోండి. అంటే మీ చేతులతో పాపములు చేయకండి, మీ చేతులతో దుష్కార్యములు చేయకండి, మీ చేతులతో భయంకరమైనటువంటి కార్యక్రమాలు చేయకండి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును అని చెప్పి, దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. పరిశుద్ధులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి అనలేదు. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. మీ చేతులతో మీరు భయంకరమైన పాపాలు చేస్తున్నారు. కాబట్టి మీ పాపాలు ఏం చేయాలి? శుభ్రం కడిగేసుకోండి. మీ పాపాలన్నీ వదిలేసుకోండి. మీ పాపాలన్నీ కూడా మానేయండి అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి చేతులతో కూడా ఏం చేస్తున్నారు అనమాట? భయంకరమైన పాపాలు చేస్తున్నారు.
ఇక కాళ్ళు గురించి ఆలోచిస్తే కాళ్ళుతో ఏం చేస్తున్నారో చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పాదాలతో దేవుని మాటలు వినడానికి వెళ్తున్నారా? పోనీ పాదాలతో ఎక్కడికి పరిగెడుతున్నారట? ఏమండి? కీడు చేయుటకై వారి పాదములు పరిగెలెత్తును. మేలు చేయడానికి కాదు, మంచి చేయడానికి కాదు, సహాయ సహకారాలు అందించడానికి కాదు. ఏం చేయడానికి? కీడు చేయడానికి. ప్రియమైన దేవుని పిల్లలు, కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. ప్రియమైన దేవుని పిల్లలు, అవసరమైతే నరహత్య చేయడానికి కూడా వెనకట్లేదట. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే పాదాలతో దేవుని మాటలు వినటానికి పరిగెత్తాల్సింది పోయి దేనికోసం పరుగులెత్తుతున్నారు? కీడు చేయటానికి, నరహత్యలు చేయడానికి పరుగులెత్తుతున్నారట. అంటే పాదాలను కూడా దేవుని కోసం వాడలేదా? వాడలేదు. అందుకే యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో మరొక అద్భుతమైన మాట దేవుడు తెలియజేశాడు. చూడండి 59:7. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 7వ వచనం. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటగవి త్వరపడును. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పరిగెత్తట్లేదట, దేవుని వాక్యాన్ని వినడానికి పరిగెత్తట్లేదట. మరి దేనికోసం పరిగెడుతున్నాయి? పాపం. ప్రియమైన దేవుని పిల్లలారా, పాపం చేయడానికే మనిషి ప్రయాసపడుతున్నాడు, పాపం చేయడానికే మనిషి పరుగులు తీస్తున్నాడు, పాపం చేయడానికే మనిషి ఉర్రూతలూగుతున్నాడు, పాపం చేయడానికే మనిషి ఆరాటపడుతున్నాడు తప్ప ప్రభువు మాటలు వినడానికి పరిగెత్తే వాళ్ళు లేరు, ప్రభువు మాటలు ప్రకటించడానికి పరిగెత్తే వాళ్ళు లేరు. అందుకే వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. నిరపరాధులను చంపడానికి కూడా త్వరపడుతున్నాయట. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో భూమి మీద బ్రతికుండగా ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. ఆ మాట ఏంటంటే మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 45వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. మార్కు సువార్త 9వ అధ్యాయం 45. నీ పాదము నిన్ను అభ్యంతరపరచని ఎడల దాని నరికివేయము, 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. ఎంత అద్భుతమైన మాట తెలియజేశారు చూడండి. అందరూ తీయాలి. మార్కు సువార్త 9వ అధ్యాయం 45. నీ పాదము నిన్ను అభ్యంతరపరచని ఎడల, నీ పాదం నిన్ను పాపం చేయడానికి నిన్ను పరుగులెట్టమని చెబుతుందా? నీ పాదం ఒకవేళ సాతాను మార్గంలో నడవటానికి నేను ప్రయత్నం చేస్తుందా, ప్రేరేపిస్తుందా? అయితే నువ్వేం చేయమన్నాడు? నీ పాదం నేను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరిగివేయము, 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. చూసారా, 2 పాదాలతో నువ్వు నరకంలోకి వెళ్ళే కంటే, నిత్య నరకంలో కాలిపోయే కంటే నువ్వు కుంటివాడవుగా నిత్య జీవానికి ప్రవేశించడం నీకు మేలు అని చెప్పి యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి మనం బాగా ఆలోచించగలిగితే చెవులు దేవుని మాటలు వినడానికి ఉపయోగించకుండా, కళ్ళు దేవుని మాటలు చదవడానికి ఉపయోగించకుండా, నోరు దేవుని మాటలు చెప్పడానికి ఉపయోగించకుండా, చేతులు దేవుని పనులు చేయడానికి ఉపయోగించకుండా, కాళ్ళు దేవుని మాటలు చెప్పడానికి, దేవుని కార్యక్రమాల్లో పాల్పంపులు పొందడానికి ఉపయోగించకుండా, అన్ని లోక సంబంధమైన వాటి కోసం ఉపయోగిస్తే మరి దేవుని కోసం ఉపయోగించినప్పుడు మనం నిత్య జీవానికి ఎలా వెళతాం? దేవుడిచ్చిన దేహాన్ని దేనికోసం ఉపయోగించాలి? అసలు దేవుడిచ్చిన అవయవాలు దేనికోసం ఉపయోగించాలి అనేది ఈరోజు అర్థం కాక ఈరోజు ఎవరికి నచ్చినట్టుగా వాడు వాడేసుకుంటున్నాడు. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడిచ్చినటువంటి అవయవాలు దేనికోసం వాడకూడదో, దేనికోసం వాడాలో తెలియజేశాడు. ఆ మాట చూద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాలు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా
చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. తీశారు అందరూ? రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. శరీర దురాశలకు లోబడినట్లుగా. శరీరానికి ఎన్నో దురాశలు ఉంటాయి, భయంకరమైనటువంటి కోరికలు ఉంటాయి ఈ శరీరానికి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనివ్వకండి. మీ శరీరమందు ఏమి ఏలకూడదు? పాపాన్ని ఏలనివ్వకండి. మరియు మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా, ఏమండి, దేనికి అప్పగించకూడదు? పాపానికి అప్పగించకండి. 2000 సంవత్సరాల క్రితం అపోస్తులైన పౌలు గారి ద్వారా తెలియజేసినటువంటి అద్భుతమైన మాట ప్రియులారా. ఎంతమందికి అర్థమైందండి ఈరోజు క్రైస్తవ్యంలో? ఈరోజు క్రైస్తవ్యంలో ఎంతమంది పాపానికి అప్పగించిన వారు ఉన్నారు చెప్పండి? తమ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకుండా దేవుని కోసం అప్పగించిన వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకూడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని, మృతులలో నుండి ఏమనుకోవాలి? సజీవులు అనుకోవాలి. ఎందుకంటే మనం మృతి పొంది తిరిగి లేచాం బాప్తిసం ద్వారా. మనం చచ్చిపోయలేం పాపముల చేత, అపరాధముల చేత. ఒకప్పుడు చచ్చిపోయి ఉన్నాం, కానీ బాప్తిసం ద్వారా ఏమయ్యాం? తిరిగి బ్రతికాం. మనం మరలా తిరిగి జన్మించాం. మనం ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకుంటే వాడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే మనం నీటి మూలముగా ఆత్మ మూలంగా ఏమయ్యాం? జన్మించాం. మృతుల్లో నుంచి మనం ఏం చేసాం? మరలా సజీవుల లెక్కలోనికి మార్చబడ్డాం. అందుకే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీ అవయవములను ఏం చేయాలి? నీతి సాధనములుగా దేవునికి అప్పగించాలి. మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా వాడకూడదు. మీ అవయవాలను లోకంలో ఉన్న పాపం కోసం వాడకూడదు. మీ అవయవాలను లోక సంబంధమైన వాటి కోసం ఉపయోగించి మీరు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? నిత్య నరకానికి వెళ్ళిపోతాం. అందుకే మీ అవయవాలను దేవునికి ఎలా అప్పగించాలి? నీతి సాధనాలుగా అప్పగించాలి. నీతి కార్యక్రమాలు చేయడానికి, నిత్య జీవానికి వెళ్ళే కార్యక్రమాలు మనం చేయాలి. సత్కార్యాలు చేయాలి, ధర్మకార్యాలు చేయాలి, ఉన్నతమైన కార్యాలు చేయాలి, ఉత్తమమైన కార్యాలు చేయాలి. అలా చేసినప్పుడే మనం నిత్య జీవానికి చేరుకుంటాం. కాబట్టి దేవుడిచ్చినటువంటి అవయవాలను మనం దేనికోసం వాడాలి? దేవుని కోసం నీతి సాధనాలుగా వాడాలి. మరి వాడుతున్నారా? ఇప్పుడు వాడుతున్నారంటే ఎవ్వరు వాడలేదండి. ఎవరి కోసం వారే వాడుకుంటున్నారు. బాప్తిసం తీసుకున్నది మొదలుకొని వారి పాతంగా ముందు ఎలాగైతే లోకం కోసం వాడారో, ముందు ఎలాగైతే పాపం కోసం వాడారో, అలాగే లోకం కోసం పాపం కోసం వాడేవారే. కానీ దేవుని కోసం దేహాన్ని సమర్పించుకొని సజీవ యాగముగా దేవుని కోసం సమర్పించుకొని దేవుని కోసం వాడేవారు కనిపించట్లేదు పిల్లలు. అందుకే రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యంలో మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మీ అవయవాలను ఏం చేయాలి? సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. మరి దేవునికి సమర్పించుకున్నారా? లోకానికి సమర్పించుకున్నారా? ఏమండి? దేవుడిచ్చిన అవయవాలను దేవునికి సమర్పించుకోవట్లేదు ఎవరు కూడా. ఏమండి? దేనికి సమర్పిస్తున్నారు? లోకానికి సమర్పించుకున్నారు. ఏమండి? లోకంలో ఉన్న పాపానికి సమర్పించుకున్నారు. లోకంలో ఉన్న వాటిని సంపాదించడానికి సమర్పించుకున్నారు. లోకంలో ఉన్న వాటిని అనుభవించడానికి సమర్పించుకున్నారు. లోకంలో ఉన్న వాటిని కూడగట్టడానికి సమర్పించుకున్నారు తప్ప దేవుని కోసం సమర్పించుకుని దేవుని కోసం నీతి సాధనాలుగా వాడేవారు క్రైస్తవ్యంలో కరువైపోయారు పిల్లరా.
కనుక అలా మనం ఒకవేళ దుర్నీతి సాధనాలుగా మన అవయవాలను వాడితే మనందరం కూడా ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్ళిపోతాం ప్రియులు. అందుకే మనందరము కూడా ఇప్పటి నుంచైనా, ఈ రోజు నుంచి అయినా దేవుడిచ్చినటువంటి అవయవాలను దేవుని కోసం సజీవయాగంగా సమర్పించుకొని దేవుని కార్యక్రమాల్లో దీన్ని వాడదాం. దేవుడిచ్చే నిత్యరాజ్యానికి వారసులు అవుదాం. అందరూ అలా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.